పార్టీలో మంచి సంస్థ స్థానం ఆయనతో పాటు జరిగిన మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీ ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సాధిస్తానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. రానున్న ఇంకా ఎక్కువ జాయినింగ్స్ అవి కూడా త్వరలోనే పెడతాం. జనసేన పార్టీని నెంబర్ 1గా విశాఖపట్నం ఉంచడానికి శక్తి అక్కడ కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలైన తర్వాత రోజు కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజలకు గుండెలు చేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జరిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను ఆయన చేస్తున్న విధానాలకి ఆకర్షించాయి. ఎమ్మెల్యే గారి వల్ల ఆయన కూడా నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు అయ్యి రావు కానీ ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు, మీకు ఏ కొంచెం పెద్ద సమస్య అనిపించినా చిన్న సమస్య కూడా మీరు పరిష్కరించే సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి. ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిష్కరించేటట్టు మీకు ఉడత సాయంగా నేను ఏ సాయమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అందువల్ల మళ్ళీ రాబోయే ఏ ఎన్నికలైనా సరే జనసేనకి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరూ కూడా గెలిపించాలి. మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని ఇంకో 3 దఫాలు గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.